అమ్మ బయలెళ్ళినాదో తల్లి బయలెళ్ళినాదో అంటూ వినపడే రాగాలు గల్లీల్లో గజ్జగడ్డాడుతుంటాయి. పల్లెల్లోనూ కుల వృత్తుల సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహిస్తుంటారు. సబ్బండ వర్ణాలు బోనాల్లో కలిసిపోయి కులాలకు అతీతమైన ఐక్యతను చాటుతాయి. వానలు సమృద్ధిగా గురవాలని, పంటలు బాగా వండాలని, కుటుంబాలు సుఖ సంతోషాలతో విలిసిల్లాలని కోరుకుంటారు. ఇట్లా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను ఆరాధించే సంప్రదాయం తెలంగాణ ప్రాంతంలో కనబడుతుంది. తెలంగాణలో అటువంటి విశిష్టమైన వేడుక బోనాల పండుగను ఆషాఢ జాతర అని కూడా అంటారు. నా పేరు ఎర్ర చింతపండు రేణుక, మాది సైదాబాదు. మేము గత 5 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తాము. ప్రతి ఇయర్ మెట్లకు బొట్లు పెట్టడము మాకు మంచిగా అనిపించింది. ప్రతి ఇయర్ వచ్చి ఇక్కడ బొట్లు పెడతాం మేము. తెలంగాణ బోనాలు అంటేనే ఎంతో వైభవంగా జరిగే పండుగ. ఆడవాళ్ళకి అందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ కాబట్టి చాలా ఆనందంగా జరుపుకుంటాం మేమందరము. కరోనా వల్ల కొంచెం తగ్గినాయి. ఈ ఇయర్ చాలా పెద్ద ఎత్తున చేద్దాము అని చాలా పబ్లిక్ కూడా ఈ ఇయర్ చాలా మంది వచ్చిండ్రు. మార్నింగ్ మేము 10 o'clockకి స్టార్ట్ అయినాము. ఇప్పటి వరకు కూడా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఈసారి చాలా వైభవంగా జరుగుతుందని అనుకుంటున్నాం మేము. గోల్కొండ ఎల్లమ్మ, సికింద్రాబాద్ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి, ఇలా నగరంలోని ప్రతి కూడలిలోనూ జరిగే బోనాలు భాగ్యనగరానికే ప్రత్యేకత తీసుకువస్తాయి. ఇలా అన్ని చోట్ల జరిగిన తర్వాత బోనాల ఉత్సవం ముగిసేది కూడా గోల్కొండ జగదాంబిక ఆలయంలోనే. ఆషాఢ మాసంలో భాగ్యనగరంలో బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బోనాలకు అందరూ తొట్టెలు తీసుకొస్తున్నారు, బోనాలు తీసుకొస్తున్నారు. బోనంలో ఎంతో ప్రేమ కొద్దీ అమ్మవారికి నైవేద్యం చేస్తూ పట్టుకొస్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులందరూ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అండ్ ఇవాళ గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి భక్తులందరూ కూడా ఎంతో ప్రేమతో ఎంతో భక్తితో బోనాలన్నీ కూడా సమర్పిస్తున్నారు. కోరిన కోరికలు కోరుకుంటున్నారు. అమ్మవారు కూడా అదేవిధంగా అందరి కోరికలు తీరుస్తూ ఉన్నారు. అండ్ ఈ హైదరాబాద్లో ఈ బోనాలను ఎంతో ఆనందంగా ఎంతో సూపర్గా జరుపుకుంటారు ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా. ఎందుకంటే ఇది మొదటి బోనం కాబట్టి ఎంతో భక్తితో భక్తులందరూ వారి వారి బోనాల్ని సమర్పిస్తూ ఉంటారు, వారి భక్తిని చాటుతూ ఉంటారు. సో ఇక్కడ ఎట్లా బోనాలు జరుగుతున్నాయి అనే విషయము ఇంకా టీ న్యూస్ మీకు చూపిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్. అమ్మవారి ఊరేగింపు కాలినడకన చేరుకోవడంతో కోట మొత్తం పెద్ద జాతరనే కనిపిస్తుంది. సువిశాలమైన గోల్కొండ కోట భక్తులతో నిండి కిటకిటలాడుతుంది. నగినాబాగ్ నుంచి భక్త రామదాసు బందికాన మీదుగా అమ్మవార్ల ఆలయానికి మెట్లపై వెళ్లే మార్గంలో బారులు తీరిన భక్తులను చూసేందుకు 2 కళ్ళు చాలనే చాలు. మేము ఈ సంవత్సరం నుంచి 9 సంవత్సరాలు అయింది. మేము ఒక సంవత్సరం ఇట్లా బాగుంటుంది, వస్తారు అమ్మవారి దగ్గర మంచిగా అవుతుంది అంటే వచ్చినాము. 9 years. ఫస్ట్ ఇయర్ వచ్చినాక సెకండ్ ఇయర్లో 3rd year ఇల్లు కొనుక్కున్నాము. మళ్ళీ 4th year 5 year ఇల్లు కట్టేసినాము. మీకు అమ్మవారికి దగ్గరకు వచ్చినందుకు చాలా బాగా అవుతుంది. ఆషాఢ మాసం అంటేనే బోనాల జాతర నడుస్తుంది. ఇక మొదటి పూజలో అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పిస్తారు. 32 అడుగుల ఎత్తైన భారీ తొట్టెల్ని కూడా మొదటి పూజలో సమర్పిస్తారు. నేడు లంగర్ హౌస్ చౌరస్తా నుండి ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం తొట్టెల తీసుకొస్తున్నారు. ఇక
మొదటి బోనం తర్వాత భక్తులు లక్షల సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించే రోజుకు మరో ప్రత్యేకత ఉంది. నగరంలోని ప్రధాన దేవాలయాలైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, మీరాలమ్మండి అమ్మవారు, లాల్ దర్వాజా అమ్మవార్లతో పాటు వివిధ దేవాలయాల నుండి దాదాపు 100కు పైగా తొట్టెల సామూహిక ఊరేగింపు నిర్వహించనున్నారు. ఇప్పుడు మనము బోనాన్ని అమ్మవారికి సమర్పించేద్దాము భక్తి శ్రద్ధలతో. అమ్మలుగా నమ్మకు మనం బోనం సమర్పించేసినాం ఎంతో ప్రేమతోటి. ఇక ఆషాఢ మాసంలో మొత్తం 9 పూజలు అందుకునే అమ్మవార్లకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులంతా తీర్చుకుంటారు. చల్లంగా చూడు తల్లి అంటూ, మా బతుకుని సక్కా చేయి తల్లి అంటూ మహిళలు సంప్రదాయ దుస్తుల్లో నెత్తిన బోనంతోని భక్తితోటి కోట పైన కొలువు తీరిన అమ్మవారిని కాలినడకనొచ్చి దర్శించుకుంటారు. ప్రత్యేకంగా అలంకరించిన తొట్టెలను ఊరేగింపుగా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు, కోరికలు కోరుకుంటారు, అమ్మని పూజిస్తారు. అమ్మ ఎంతో ఆనందంగా కోరికలన్నీ కూడా తీర్చే పనిలో ఉంటారు. మొత్తానికి మనం బోనాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ బోనాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నాగదేవత దగ్గర ఎట్లాంటి కోరికలున్నా కోరుకుంటే నెరవేరుతాయంట. ఇక్కడ గుడ్డు, పాలు, నైవేద్యాలు, పూలు ఇట్లాంటి అన్నీ కూడా సమర్పించేసి దీపం ముట్టించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత ఏ కోరిక కోరినా నాగదేవత ఏం చక్క తీర్చేస్తుందంట. అయితే ఈ ఉత్సవాల నిర్వహణలో 27 కుల వృత్తుల వారు అమ్మవారికి వివిధ రకాల సేవలు అందిస్తారు. అమ్మవారి అలంకరణ, పూజ, నిర్వహణ ఏర్పాట్లు మొత్తం శతాబ్దాలుగా కుల వృత్తుల వారే నిర్వహిస్తూ వస్తున్నారు. బోనాలకు ఔన్నత్యాన్ని చాటే పండుగల్లో బోనాలు ఎంతో ప్రత్యేకం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల జాతర. తొలకరి పలకరింపులతో పాటు ఆషాఢ మాసంలో తెలంగాణకు బోనాల కళ వచ్చేస్తుంది. నగరాలన్నీ పల్లె కళను సంతరించుకుంటాయి. పచ్చని తోరణాలు ప్రకృతిని ప్రతిబింబిస్తాయి. ఎటు చూసినా సాంప్రదాయమే ఉట్టిపడుతుంది. పల్లె పట్టణాలన్నీ బోనమెత్తుతాయి. కట్టుబొట్టు మారిపోతుంది. ఇంటిల్లి పాదిలో ఉత్సాహం ఉప్పొంగిపోతుంది, రెట్టింపవుతుంది. పంచభూతాలు అంతా నిండి పెద్ద పులి నెక్కి రావమ్మ నవ్వులా మా పెద్దమ్మ, పెద్ద పులి నెక్కి రావమ్మ నవ్వులా మా పెద్దమ్మ. ఇక గోల్కొండ నవాబు తానిషా కాలంలో అక్కన్న మాదన్నలు మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేశారని
చరిత్ర చెబుతోంది. నాడు ముస్లిం ప్రభువుల హయాం నుంచే బోనాల సంబరాలు ఘనంగా నిర్వహిస్తూ క్రమేణా భాగ్యనగరం అంతటా విస్తరించాయి. జానపద కళలు, డప్పుల లయబద్ధమైన చప్పుళ్ళు, శివసత్తుల విన్యాసాలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అందుకే ఈ బోనాలు సమైక్యతకు ప్రతీకలు, శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిబింబాలు, మత సామరస్యానికి నిదర్శనం. తల్లి జూబ్లీస్ పెద్దమ్మ సువి సువన్నలాలో మాయమ్మ చూడ సక్కాని తల్లిలో